ఓం శాంతి. నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పటి వరకు 7 భక్తి విధానాలను మనం తెలుసుకున్నాము. శ్రవణం, కీర్తనం, స్మరణం, సేవనం, వందనం, అర్చనం, దాస్యం గురించి మనం గత మానస ఎపిసోడ్స్లో తెలుసుకున్నాం. ఇవాళ ఇంకా చాలా సూక్ష్మంగా మనం వెళ్దాము. చివరి 2 విధానాల గురించి కూడా మనం తెలుసుకుందాం. 8వది 9వది సఖ్యత్వం, ఆత్మనివేదనం. సఖ్యత్వము అంటే పరమాత్మునితో చాలా దగ్గర సంబంధంలో ఉండడం, ఒక ఫ్రెండ్షిప్. ఎందుకంటే అన్నిటికన్నా చాలా తీయని అనుబంధం అంటే ఏంటని చెప్తాం మనం, ఫ్రెండ్. ఎందుకంటే ఫ్రెండ్షిప్లో ఏమీ ఎక్స్పెక్టేషన్స్ కానీ లేదంటే స్వార్థం అనేటువంటిది బేసికలీ ఉండదు. అందుకే అందరికన్నా మనం చుట్టాలతో టైం గడిపేదానికి, కొలీగ్స్తో టైం గడిపేదానికన్నా ఫ్రెండ్స్తో టైం గడపడానికి మనం చాలా ఇష్టపడతాం. దీనికి అతి సుందరమైనటువంటి ఉదాహరణ ఏంటి మనకి కనిపించేది? సుధాముడు, శ్రీకృష్ణుడు. చిన్నతనంలో బృందావనంలో వాళ్ళిద్దరూ ఆడుకుంటూ ఉంటారు, ఇద్దరు కలిసి ఆడుకుంటారు. తర్వాత సుధాముని పరిస్థితి చితికిపోతుంది. కానీ అయినా మిత్రుడని తెలిసి ద్వారకకు వెళ్ళినప్పుడు కేవలం 3 అటుకుల గుప్పెళ్ళకి మొత్తం ప్రపంచం యొక్క భోగభాగ్యాలన్నీ కూడా శ్రీకృష్ణుడు సుధాముడికి ఇచ్చినట్టుగా చూపిస్తారు. సో సఖుని రూపంలో ఒక రిలేషన్షిప్. ఎందుకంటే ఇప్పటి వరకు కేవలం మనము ఆరాధించడము లేదంటే సేవించడము వీటిని మనం అనుకున్నాం. ఇట్స్ మోర్ ఆర్ లెస్ వన్ వే కమ్యూనికేషన్ లాంటిది, రైట్? బట్ సఖ్యత్వము అంటే ఒక రిలేషన్షిప్ విత్ గాడ్. ఇది ది హయ్యెస్ట్ ఫామ్. ఎలాగైతే ఇప్పుడు మనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, ఆ ఫ్రెండ్ మనకు ఒక ఊహ కాదు, ఒక కల్పన కాదు, అదొక నిజం. మనం ఏం చేస్తాం? కష్టం వచ్చిందంటే మన ఫ్రెండ్ని మనం తలుచుకుంటాం. సో ఫస్ట్ మనకి కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, సంతోషం వచ్చినా, బాధ వచ్చినా ఫస్ట్ ఎవరితో పంచుకోవాలి మనం? పరమాత్మనితో, భగవంతునితో. అందుకే ద్రౌపదికి శ్రీకృష్ణుడికి ఒక కథ చెప్తారనమాట. ద్రౌపదికి చాలా భయంకరమైనటువంటి అవమానం జరుగుతుంది కురుసభలో. శ్రీకృష్ణుడు వచ్చి కాపాడుతాడు. అదంతా అయిపోయిన తర్వాత ద్రౌపది శ్రీకృష్ణుని అడుగుతుందన్నమాట, నేను కష్టంలో ఉన్నానన్న విషయం మీకు తెలుసు, నేను అందరినీ ప్రాధేయపడుతూ ఉన్నాను నన్ను కాపాడమని, మీరు అప్పుడెందుకు వచ్చి నన్ను కాపాడలేదు, నన్ను ఎందుకు అంత బాధకు మీరు గురి చేశారు అని అడుగుతుంది. శ్రీకృష్ణుడు ఏమంటారు, నువ్వు కూడా నేను నీ స్నేహితుడని తెలిసి నా దగ్గరికి ముందుకు రాకుండా వాళ్ళందరి దగ్గరికి ఎందుకు వెళ్ళాక అందరికన్నా లాస్ట్లో నా దగ్గరికి వచ్చావు, నువ్వు ముందే నా దగ్గరికి ఎందుకు రాలేదు? సో మనం భగవంతుని ఒక లాస్ట్ రిసార్ట్ కింద పెట్టుకోకూడదు. ఫస్ట్ ఆప్షనే భగవంతుడు, ఫస్ట్ ఆప్షన్ పరమాత్ముడు. బ్రహ్మకుమారిస్ యొక్క అధినేత్రి అయినటువంటి దాది జానకి గారు ఎవరైతే 104 years ఆమె జీవించారు, ఆమె అనేవారు, నాకు భగవంతుడు సర్వస్వము, ఆయన నా సఖుడు, నా బిడ్డ కూడా ఆయనే. దాదీజీ గారు ఎక్కువగా విదేశాల్లో సేవ చేశారు. 110 దేశాల్లో మెడిటేషన్ సెంటర్స్ని దాదీజీ ఓపెన్ చేశారు. వాళ్ళందరూ రకరకాల సంస్కృతుల వాళ్ళు, రకరకాల భాషల వారు, రకరకాల ఆచార వ్యవహారాలు ఉన్నవాళ్ళు. వాళ్ళందరూ దాదీజీకి కనెక్ట్ అయ్యేవారు. అప్పుడు దాదీజీని అడిగారనమాట, మీరు ఎలా వాళ్ళతో అందరితో కనెక్ట్ అయ్యారు అంటే, నేను వాళ్ళని అందరినీ ఒక ఫ్రెండ్ లాగా చూసేదాన్ని. నేనేమి మీకేమి ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇవ్వడానికో మీకేదో చెప్పడానికి రాలేదు, నేను మీకు ఒక ఫ్రెండ్ని, నన్ను కూడా మీరు ఒక ఫ్రెండ్ కింద అనుకోండి అన్నారు. ఆ ఫ్రెండ్ అనేటువంటి పదం వినేసరికి అందరూ కూడా దాదీజీకి కనెక్ట్ అయ్యేవారు. సో ఫ్రెండ్షిప్ అనేటువంటిది భాష, సంస్కృతి, ఆచార వ్యవహారాలు ఇలాంటి హద్దులన్నిటినీ కూడా మనం దాటుకుని మనం వెళ్ళగలం. అందుకే పరమాత్ముడినే ఎప్పుడైతే మనం స్నేహితుడుగా చేసుకుంటామో
హీస్ ఆర్ కాన్స్టెంట్ కంపానియన్. ఇంగ్లీష్లో చాలా మంచి పదం ఉంటుంది దీనికి, కంపానియన్ అంటే తోడు నీడ. తోడు ఉన్నారు, నీడ ఇస్తున్నారు. అందుకని మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు ఒక్క క్షణమైనా భగవంతుడికి చెప్పి మనం బయటికి వెళ్ళాలి. భగవంతుడా, పరమాత్ముడా, నేను వెళ్తున్నాను, మీరు కూడా రండి, నాతో పాటు తోడు రండి, నన్ను మీరు తోడుగా తీసుకుని వెళ్ళండి. సో పరమాత్ముడు అంటే ఏదో గోడ మీద ఉండే ఒక ఫోటో కాదు, పూజా మందిరంలో ఉండేటువంటి ఒక విగ్రహం వరకు లిమిట్ చేయొద్దు, అంతే అని లిమిట్ పెట్టుకోవద్దు. ఆయన్ని మన జీవితంలో ఒక భాగం. మన కష్టాల్లో ఎలాగైతే మనం పరమాత్మని గురించి, సుఖాల్లో కూడా మనకు ఒక మంచి వార్త వచ్చింది, పరమాత్ముడికి తెలియచేయండి, భగవంతుడికి తెలియచేయండి. మనకు ఒక ప్రమోషన్ వచ్చింది, మంచి మార్కులు వచ్చాయి, ఫస్ట్ టెల్ టు గాడ్, భగవంతుడికి ఫస్ట్ చెప్పండి. ఏదో మళ్ళీ ఆయన మనకి ఏదో ఇస్తారని కాదు. ఇప్పుడు మనం ఒక ఫ్రెండ్స్కి న్యూస్ షేర్ చేసుకుంటాం, ఎందుకు షేర్ చేసుకుంటాం? వాళ్ళు మనకి ఏదో ఇస్తారని కాదు, ఫ్రెండ్ కాబట్టి షేర్ చేసుకుంటాం. భగవంతుడు కూడా అంతే. సో ఈ మిత్రత్వం, సాఖ్యత్వం అంటే మిత్రత్వం. ఇంకా 9వది అన్నిటికన్నా ఉత్తమమైనటువంటిది ఆత్మ సమర్పణ. దీనికి స్థూలమైనటువంటి బలి అనేటువంటిది ఇస్తూ ఉంటారు. స్థూలమైనటువంటి బలి, గొర్రెనో కోడినో, ఇప్పుడంటే నరబలి అనేటువంటిది ఇప్పుడు కంప్లీట్గా నిషేధించడం జరిగింది, కానీ ఒకప్పుడు అది కూడా బలి ఇచ్చేటువంటి వారు. కానీ పరమాత్ముడు అడిగేటువంటి బలి అది కాదు, ఆత్మ యొక్క సమర్పణ. నేను నీవాడిని, ఒక భగవంతుడు తప్ప నాకు ఇంకెవ్వరూ కూడా లేరు, ఒక్క పరమాత్ముడే నాకు తోడు నీడ. ఏక్ బల్ ఏక్ భరోసా, ఒకరే నమ్మకము ఒకటే బలం, ఒకే బలం ఒకే నమ్మకం. ఎప్పుడైతే ఈ విధంగా సంపూర్ణ ఆత్మ నివేదన అనేటువంటిది మనం చేస్తామో, ఇప్పుడు పరమాత్ముడు మనం అడిగినా అడగకపోయినా ఆయన మన యొక్క బాగోగులు, యోగక్షేమాలు ఆయన చూసుకుంటూనే ఉంటారు. ప్రత్యేకంగా ప్రార్థించాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉండదు. కాబట్టి ఫస్ట్ మనం మొదలుపెట్టుకున్న శ్రవణం అంటే ఆధ్యాత్మిక విషయాలను వినడం, కీర్తనం ఆధ్యాత్మిక విషయాల గురించి చర్చించుకోవడం, మాట్లాడుకోవడం, స్మరణం పరమాత్ముని యొక్క స్మృతిలో మనం అనేటువంటిది ఉండడం. తర్వాత వచ్చినటువంటి సేవనం, మానవ సేవే మాధవ సేవ అని చెప్పి సేవ ద్వారా మనం పరమాత్ముని యొక్క స్మృతి అనేటువంటిది మనం చేయడం. అర్చన, మన యొక్క స్థితిగతుల అనుసారంగా మనం అర్చన అనేటువంటిది మనం చేయడం. వందనం, నేను నాది అనేటువంటి అహంకారాన్ని శిరస్సు వంచి నేను నీకు నమస్కరిస్తున్నాను పరమాత్మ అంటే ఆ యొక్క అహంకారాన్ని కంప్లీట్గా నేను నీకు సరెండర్ చేస్తున్నాను అనేటువంటి భావన. తర్వాత దాస్యం, దాస్యము అంటే నేను దాసుణ్ణి అంటే నేను కేవలం చేసేవాడిని, నువ్వు చేయించేటువంటి వాడివి, నువ్వు కరన్హారై చేయిస్తూ ఉన్నావు, నేను కేవలం నిమిత్తంగా నేను కర్మ చేస్తూ ఉన్నాను అనేటువంటి నిమిత్త భావనలో ఉండడం, ఇది దాస్యం. తర్వాత ఉన్నటువంటిది మిత్రత్వం, సఖ్యత్వం అంటే పరమాత్మతో ఒక రియల్ రిలేషన్షిప్ అనేటువంటిది మనం మెయింటైన్ చేయడం. ఫైనల్గా ఆత్మ నివేదన అంటే ఇంకా నేనంటూ ఏదీ లేదు, అంతా నువ్వే నా బలం, నువ్వే నా నమ్మకం. సో ఈ సంపూర్ణ 9 రకాల పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఇవి మన జీవన విధానంలో మనం పగలు లెగిసిన దగ్గర నుంచి రాత్రి పడుకునేటువంటి సమయం వరకు కూడా ఇవన్నీ కూడా సమ్మేళనితమై ఉన్నాయి. ఒక ప్రాపర్ స్పిరిచువల్ లైఫ్ని ఎప్పుడైతే మనం లీడ్ చేస్తామో, ఒక ఆధ్యాత్మిక జీవితాన్ని ఎప్పుడైతే మనం గడుపుతామో ఇవన్నీ అందులో భాగం కింద వచ్చేస్తాయి. కానీ మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడున్న ఫాస్ట్ పేస్డ్ లైఫ్ వల్ల ఈ ఆధ్యాత్మిక ప్రాక్టీసెస్ని అన్నిటినీ మనం పక్కకు పెట్టేస్తున్నాం. మనకి నచ్చినట్టుగా మనం జీవిస్తూ ఉన్నాం. ఆకలి వేసినప్పుడు తింటాం, నిద్ర వచ్చినప్పుడు పడుకుంటాం, సినిమా అయ్యాకెళ్ళి పడుకుంటాం. సో ఇలాగా మనం మన లైఫ్ స్టైల్ని ఇష్టం వచ్చినట్టు మార్చేసుకుని ఫైనల్గా ప్రాబ్లం వచ్చినప్పుడు దేవుడా నువ్వే దిక్కని చెప్పి అప్పుడు గుళ్ళకి వెళ్ళడము, చెప్పులు లేకుండా వెళ్ళడము, తలనీలాలు ఇవ్వడము, ఇంకా ఎక్స్ట్రీమ్ అయిపోతాం అన్నమాట. ఎందుకు ఎలాగోలాగా మనం ఆ సిచ్యువేషన్ నుంచి మనం బయటికి రావాలి అని చెప్పేసి. కాబట్టి పరమాత్మని యొక్క స్మృతి అనేటువంటిది ఒక అవసరానికో లేదంటే ఒక పర్టికులర్ టైం అనో
లేదంటే ఒక వ్రతం రోజు, ఒక పండగ రోజు చేసేటువంటి విషయం కాదు. అది నిత్యం మన జీవితంలో ఒక భాగం. అందుకని ఆధ్యాత్మిక జీవన విధానంలో చెప్పినప్పుడు ప్రతి గంటకి కొన్ని సెకండ్స్ అనేటువంటిది ఇస్తారనమాట. ఆ సమయంలో మనం ఏం చేస్తాం? మనం పరమాత్మని ధ్యానంలో మనం కూర్చుంటాం. సో దట్ రోజంతా మనకు ఆ విషయం గుర్తుంటుంది. అనుకోవచ్చు, సిస్టర్ ఇవే చేస్తూ కూర్చుంటే మా పనులు ఎప్పుడు చేసుకోవాలి మేము అని. యాక్చువల్గా ఇవేమీ అంత టైం టేకింగ్ ఏమీ కాదు. చూడండి, సోషల్ మీడియాని మనం ఎంత ఈజీగా యాక్సెప్ట్ చేసేసాం. దాని కొరకు మన దగ్గర బోలెడ్ టైం ఉంది. ఉద్యోగాలకు వెళ్ళడం మానేస్తున్నారా? స్కూల్స్కి వెళ్ళడం మానేస్తున్నారా? లేదు కదా. సో వాటన్నిటినీ మనం ఎంత ఈజీగా మనం యాక్సెప్ట్ చేసేసాం లైఫ్లో. ఎందుకంటే దానివల్ల మనకి టెంపరరీ ప్లెజర్, తాత్కాలికమైనటువంటి ఒక భోగ విలాసం అనేటువంటిది లభిస్తుంది. కాబట్టి దాన్ని మనం చాలా ఈజీగా మనం లైఫ్లో యాక్సెప్ట్ చేసేస్తాం. చాలా ఈజీగా మనం యాక్సెప్ట్ చేసిన కారణంగా దాని కొరకు మనకి సమయం దొరుకుతుంది. మన సమయాన్ని బయట విషయాల పట్ల ఏదైతే మనం గడుపుతున్నామో దాన్ని చిన్న చేంజ్ తీసుకురావాలి. కానీ ఏ చేంజ్ కూడా ఏదో పెనుమార్పు అనేటువంటిది సడన్గా ఒకరోజు తీసుకొస్తే అది శాశ్వతంగా ఉండదు. స్లోలీ 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 స్లోలీ. అందుకనే మనం పతంజలి అష్టాంగ యోగంలో 4 వాటి గురించి చెప్పుకున్నప్పుడు లాస్ట్ 4 మనం చెప్పుకున్నప్పుడు మనం ప్రత్యాహారం అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ప్రత్యాహారము అంటే ఏంటంటే అన్నీ బంధించుకుని తెగించుకుని వెళ్ళిపోమని కాదు, తెంచుకుని వెళ్ళిపోమని కాదు, దానికి ఇవ్వాల్సినటువంటి సఫిషియంట్ టైం అనేటువంటిది ఇవ్వమని దాని అర్థం. ఏదన్నా చెడును మనం వదిలేయాలి అంటే అది మెల్లమెల్లగా సబ్లైమ్ చేయాలి. సబ్లైమ్ అంటే మెల్లమెల్లగా దాని నుంచి మనం వదిలించుకొని రావడం. తర్వాత దాంట్లో మనం ఇమ్మర్స్ అయ్యి మనం కరెక్ట్ది ఏదైతే ఉందో దాన్ని మనం పాటించగలుగుతాం అన్నమాట. అందుకే ప్రత్యాహారం గురించి కూడా పతంజలి అష్టాంగ యోగాలో చెప్పడం జరిగింది. అయితే కొంతమందికి ఇది కూడా అనిపిస్తూ ఉంటుంది, ఏంటంటే మాకు ఇవన్నీ చేయడానికి మా దగ్గర టైం లేదు, అంత టైం మేము కేటాయించలేము, మా దగ్గర అంతా ఒకసారి ఫైనాన్సెస్ కూడా మాకు సరిపోవు అనేటువంటిది ఉంటుంది. అందుకే వీటిల్లో చాలా మార్గాలు ఏవైతే ఉన్నాయో ఇవి పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటిది కాదు. దేనికన్నా ఏంటి ఇంపార్టెంట్? ఇంటెన్షన్, ఆ భావన అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి అతి ముఖ్యమైనది ఏంటి అంటే ఇవేమీ చెయ్యకపోతే వాళ్ళు నాస్తికులు అని కూడా మనం అనుకోకూడదు. ఎందుకంటే భగవంతుణ్ణి ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా అనుభూతి చేసుకుంటారు, ఒక్కొక్క పద్ధతిగా అనుభవం చేసుకుంటారు, ఒక్కొక్క పద్ధతిగా వాళ్ళు రిలేషన్ అనేటువంటిది మెయింటైన్ చేస్తారన్నమాట. అందరూ బయటికి చూపెట్టేటువంటి మార్గమే అనుసరించరు. అలాగే రోజు పూజా మందిరాలకు వెళ్ళిపోయేటువంటి వాళ్ళు గొప్ప ఆస్తికులు, గొప్ప భక్తులు అని కూడా మనం అనుకోవడానికి లేదు. సో బాహ్యంగా చూసేటువంటి విషయం కాదు. అలాగే మన ఎన్విరాన్మెంట్ని కూడా కొంచెం మనం స్పిరిచువల్గా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన వర్క్ డెస్క్ ఏదైతే ఉందో, మనం ఎక్కడైతే వర్క్ చేస్తామో మనకు ఒక టేబుల్ ఏదో ఇస్తారు కదా ఆఫీస్లో, అక్కడ కొంచెం మంచి స్పిరిచువల్ కొటేషన్స్ పెట్టుకోవడం, అక్కడ పరమాత్మని యొక్క ఫోటో పెట్టుకోవడం, అక్కడే ఒక చిన్న మంచి మెడిటేషన్ మ్యూజిక్ వినడం, ఇలాగ మనం వర్క్ చేసుకునే చోట కూడా మనం స్పిరిచువాలిటీని మనం ప్రాక్టీస్ చేయొచ్చు. అందుకే కదా చాలామంది వాళ్ళ వర్క్ స్టేషన్స్లో మంచి మోటివేషన్ చెప్పేటువంటి కోట్స్ అనేటువంటివి పెడుతూ ఉంటారు. స్వామి వివేకానందుడు మొత్తం భారతదేశం అంతా కూడా ఆయన తిరిగి ఆయన చాలా బాధపడ్డారనమాట. ఏంటి, నా భారతదేశం ఇంత గొప్ప భారతదేశం, వేదాంగాలు పుట్టిన ఈ భారతదేశంలో ఇంత కటిక దరిద్రం ఎందుకు ఉంది? బేసిక్ మనిషికి ఉండాల్సినటువంటి బేసిక్ అవసరాలైనటువంటి తిండి బట్టకు కూడా ఎందుకు నా భారతదేశం ఇంతగా పాకులాడుతుందని నేను చాలా మదనపడ్డారు. అప్పుడే కన్యాకుమారికి వెళ్ళి ఏం చేశారు ఆయన? హిందూ మహాసముద్రంలో దూకేసి ఈదుకుని వివేకానంద రాక్ అని ఉంది కదా కన్యాకుమారి దగ్గర, అక్కడ కూర్చుని 3 రోజుల పాటు ఆయన పగలు రాత్రి లెగవకుండా హిందూ మహాసముద్రం దగ్గర కన్యాకుమారి రాక్కి వెళ్ళినట్లయితే ఎంత గాలి వేస్తూ ఉంటుందంటే మనం నిల్చుంటే పడిపోతామేమో అన్నంత గాలి వేస్తుంది. 3 మహాసముద్రాలు కలుస్తాయి అక్కడ, ఇటు బే ఆఫ్ బెంగాల్, అటు అరేబియన్ సీ, అటు ఇండియన్ ఓషన్. ఈ 3 కలిసేటువంటి ప్రదేశంలో పగలు రాత్రి లెగవకుండా ఆహార పానీయాలు ఏమీ లేకుండా
3 రోజుల పాటు స్వామి వివేకానందుల వారు అక్కడ మహా ధ్యానం అనేటువంటి చేశారు. దాన్ని ఇప్పుడు వివేకానంద రాక్ అని పెట్టడం జరిగింది. చాలామంది వెళ్తూ ఉంటారు. నిజంగానే అక్కడికి వెళ్తే ఒక తెలియనటువంటి ఆధ్యాత్మిక అనుభూతి మనకి, ఎవరైనా సరే మెడిటేషన్ అని లైఫ్లో చెయ్యలేదు అనుకున్న వాళ్ళు కూడా అక్కడ కూర్చుంటే వాళ్ళు ధ్యానం చేయగలుగుతారు. అప్పుడు వారికి ఏం సమాధానం దొరికింది? భారతవాసీలు పునాది అయినటువంటి ఆధ్యాత్మికతను వదిలేసి రకరకాల సభ్యతా సంస్కృతుల పట్ల ఆకర్షితులయ్యి స్వధర్మాన్ని వదిలేసి పరాయి ధర్మం వైపు ఎప్పుడైతే వెళ్తున్నారో, మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మికత ఎప్పుడైతే మరుగుపడడం మొదలైందో అప్పుడే భారతదేశం యొక్క పతనం అనేటువంటిది మొదలైంది. అందుకనే వారు మొత్తం ప్రపంచమంతా కూడా తిరిగి భారతదేశం యొక్క గొప్పతనాన్ని వారు తెలియచేశారు. అన్ని చోట్ల కూడా వారు ఆశ్రమాలను వారు తెలియచేశారు. బ్రహ్మకుమారి సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఇదే. ప్రతి మానవుడిలోని కూడా దైవత్వం అనేటువంటిది ఉంది. అందుకే అంటారు హిందీలో, కర్మ ऐसा करो जो नर नारायण बने और नारी श्री लक्ष्मी बने. అందుకే నరనారాయణుడు మందిరం అని కూడా ఉంది. అంటే నరుడు తను చేసినటువంటి కర్మల అనుసారంగా నారాయణుడు కింద, నారి శ్రీ లక్ష్మి కింద అవ్వగలదు అనేసి. అందుకనే బ్రహ్మకుమారి సంస్థ యొక్క స్లోగనే ఉంటుంది, స్వపరివర్తనతో విశ్వ పరివర్తన. స్వయంలో త్రికరణ శుద్ధిగా ఎప్పుడైతే మనం ఈ ఆధ్యాత్మిక పద్ధతులని, ఆధ్యాత్మిక విధానాలని ఎప్పుడైతే మనం ధారణ చేస్తామో విశ్వం ఆటోమేటిక్గా మారిపోతుంది. ఒక చిన్న పిల్లవాడికి వాళ్ళ నాన్నగారు సమ్మర్ హాలిడేస్ కదని ఒక పజిల్ తీసుకొచ్చి ఇస్తారు. పజిల్ అంటే తెలుసు కదా, అన్ని ముక్కలు ముక్కలు చేసి ఉంటే అదంతా అతికించాలన్నమాట. అది యాక్చువల్గా భారతదేశం యొక్క మ్యాప్. సో ఆ పజిల్ వాళ్ళు ఏం చేస్తారు, భారతదేశం యొక్క మ్యాప్ని రకరకాల ముక్కల కింద చేశారు. సో పిల్లలు ఏం చేయాలి, వాటినన్నిటికీ కరెక్ట్గా అతికించాలి. కరెక్ట్గా అతికిస్తే భారతదేశం యొక్క రూపం వస్తుంది. సో వాళ్ళ నాన్నగారు ఏమనుకుంటారు, సరే వీడికి ఇది ఇస్తే టైంపాస్ బాగా అవుతుంది అని చెప్పి ఆ పజిల్ ఇస్తాడు. ఆ బాబేమో 5 నిమిషాల్లో చేసి తీసుకొచ్చేస్తాడు. వాళ్ళ నాన్నగారికి చాలా ఆశ్చర్యం వేస్తుంది. అదేంటి, భారతదేశం మ్యాప్ నువ్వు ఎప్పుడో ఒకసారే కదా చూసావు, మరి ఇంత కరెక్ట్గా ఈ మ్యాప్ నువ్వు ఎలాగా కలిపావు అని అడుగుతాడు. ఇప్పుడు ఆ బాబు ఏమంటాడంటే, నాన్నగారు ఈ భారతదేశం మ్యాప్ వెనకాతల ఒక మనిషి తాలూకా చిత్రం ఉంది. నాకు మనిషి గురించి కరెక్ట్గా తెలుసు కదా, కళ్ళు ఎక్కడుంటాయి, ముక్కు ఎక్కడుంటుంది, నోరు, కాళ్ళు, చేతులు తెలుసు కదా. సో నేను మనిషి తాలూకా రూపాన్ని కరెక్ట్గా అమరుస్తూ వెళ్ళానంతే. మనిషి తాలూకా రూపాన్ని కరెక్ట్గా అమరిస్తూ వెళ్తూ ఇటు తిప్పితే భారతదేశం అంతా కూడా కరెక్ట్గా అమరుకుని రెడీగా నాకు వచ్చింది అని చెప్తాడు. అంటే దాని అర్థం ఏంటి స్టోరీలో, ఎప్పుడైతే ప్రతి భారత పౌరుడు తన స్వయాన్ని తను సెట్ చేసుకుంటారో జాతి అనేటువంటిది ఆటోమేటిక్గా అభివృద్ధి జరుగుతుంది. అందుకే మహాకవి శ్రీశ్రీ గారు ఏమన్నారు, దేశం అంటే మట్టి కాదో, ఈ దేశం అంటే మనుషులో అని చెప్పేసి. కాబట్టి ఆధ్యాత్మికతను మన జీవితంలో ఒక ఎలాగైతే మనం ఆహారాన్ని, నిద్రని, ఫ్రెండ్స్తో టైం గడపడం, వీటన్నిటికీ మనకి ఎలాగైతే మనకి సమయం దొరుకుతుందో అలాగే దీని కొరకు కూడా మనము తప్పకుండా సమయాన్ని కేటాయించుకోవాలి. చిన్న చిన్న మార్పులు అనేటువంటివి మనం చేసుకుంటే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ డైలీ మార్నింగ్ నేను 6ంటికి నేను లెగుస్తున్నాను, కొంచెం 5:30కి ఒక్క అరగంట ముందు నిద్ర లేగడానికి మనం ప్రయత్నిస్తే అరగంట మనకి మెడిటేషన్ అనేటువంటిది చేసుకోవడానికి మనకి టైం దొరుకుతుంది. అలాగే అట్లీస్ట్ భోజనం చేసేటప్పుడన్నా నేను కొంచెం సైలెన్స్లో భోజనం చేయాలి. టీవీ చూస్తూనో, నెట్ చూస్తూనో, వ్యర్థ విషయాలు మాట్లాడుకుంటూనో కాదు, మౌనంగా భోజనం చేయడం. మౌనంగా భోజనం చేసేటప్పుడు మనకి యాక్చువల్గా చాలామంది వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చెప్తారు సైలెన్స్లో తినండి అని. ఎందుకంటే అప్పుడు కరెక్ట్గా మన పొట్టకి ఎంత పడుతుందో అంతే తింటాం, ఎక్కువ తినమన్నమాట. అదే మనం సైలెన్స్లో తినకుండా ఊరికే అటు ఇటు మాట్లాడుతూ తింటే నోరు అలా తింటూనే ఉంటుంది. సో దానివల్ల స్థూలకాయం కూడా వస్తుంది. సో కాబట్టి ఇలాగ కొన్ని ప్రిన్సిపల్స్ అనేటువంటివి మనం పెట్టుకోవాలి. కొంతమంది అనుకుంటారు ఫ్రీగా బతకాలి అనేసి, కానీ బాగా ఫ్రీగా ఇప్పుడు బతికేస్తే దాని తాలూకు కాస్ట్ తర్వాతన్నా మనం భరించాల్సి ఉంటుంది.
సో కొన్ని నియమాల ప్రకారం కొన్ని రూల్స్ మనకి, కొన్ని పర్సనల్ రూల్స్ మనం పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు కూడా అబద్ధం నేను చెప్పను. 1983లో బ్రహ్మకుమారి సంస్థ వాళ్ళు చాలా పెద్ద ఆధ్యాత్మికవేత్తల యొక్క సదస్సును మౌంట్ ఆబూలో చేశారు. కాశీ నుంచి కన్యాకుమారి వరకు అన్ని మఠాలని, అన్ని పీఠాధిపతుల్ని 1983లో రాజస్థాన్ మౌంట్ ఆబూ బ్రహ్మకుమారీస్ హెడ్ క్వార్టర్స్కి ఆహ్వానం చేశారు. వారందరూ మహాపండితులు. అప్పట్లో బ్రహ్మకుమారీస్ యొక్క హెడ్ దాది ప్రకాష్ మణి గారు ఉండేవారు. దాది ప్రకాష్ మణి గారు 40 సంవత్సరాల పాటు ఈ యొక్క సంస్థకి నేతృత్వం వహించారు. వారి ఆధ్వర్యంలో పరమాత్ముడు వారి చేత ఆ మహామండలేశ్వరుడి యొక్క సదస్సుని నిర్వహించారు. అయితే దానికి వచ్చినటువంటి ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా బాగా శాస్త్రాలన్నీ బాగా చదివి పీల్చి ఆ సారమంతా మింగేసిన వాళ్ళు అనమాట. దాదీజీ గారు అనుకున్నారు వీళ్ళందరూ కూడా మంచి మంచి శాస్త్రాల విషయాలన్నీ చెప్తున్నారు, ఎన్నో శ్లోకాలు ఇవన్నీ కూడా చెప్తున్నారు, నేనైతే ఎప్పుడు కూడా ఏం చెప్పాలి అని ఆలోచించారంట. అప్పుడు పరమాత్ముని వారికి టచింగ్ ఇచ్చారు, ఏంటంటే నీ ఆధ్యాత్మిక జీవితం యొక్క ఎక్స్పీరియన్సెస్ చెప్పు చాలు అనేసి. సో అందరు ప్రసంగాలు అయిపోయి అందరూ చాలా అనర్గళంగా చాలా బాగా మాట్లాడారు. దాదీజీ గారు లేశారు. దాదీజీ గారు లెగిసి సభకు వందనాలు చెప్పి అందరికీ కూడా మంచిగా వారి యొక్క మహిమ చేసి తర్వాత దాదీజీ చెప్పారు, నాకు ఊహ తెలిసి అతి బాల్య వయసు నుంచే నేను ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాను. ఈ ఆధ్యాత్మిక మార్గంలో నడుచుకున్న నేను ఒక విషయం మాత్రం నేను చాలా ఘంటాపదంగా మనసుపై చేయి పెట్టుకుని నేను చెప్పగలను, ఏంటంటే నేను ఎప్పుడూ కూడా జీవితంలో అబద్ధం చెప్పలేదు అని. నేను కబ్బీ లైఫ్ మే झूठ नहीं बोला, నేను ఎప్పుడు జీవితంలో అబద్ధం చెప్పలేదు అని. దాదీజీ అన్న ఆ ఒక్క మాటకి మొత్తం సభంతా, ఆఖరికి తనతో పాటు డయస్ మీద కూర్చున్న పెద్దవాళ్ళు కూడా లెగిసి చప్పట్లు కొట్టారు. ఎందుకంటే దాదీజీ గారు స్పిరిచువాలిటీని తన జీవితంలో ధారణ చేసి దాని యొక్క అనుభవాన్ని తెలియచేశారు. సో మనలో ఎంతో జ్ఞానం అనేటువంటిది ఉండొచ్చు, కానీ దాన్ని మనం ఎంత ఆచరిస్తున్నాం అనేటువంటిది చిన్న చిన్న విషయాల్లో బయట పడుతుంది. కాబట్టి ఆధ్యాత్మిక విలువని అన్ని వయసుల వాళ్ళు అందరూ కూడా గుర్తించి దీన్ని వారి జీవితంలో ఒక భాగం కింద చేసుకోవాలి. వచ్చే మానసాలు ఇంకొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.